Hello everyone, welcome back to my channel. And today our topic is functions of macronutrients. సో ఇంతకు ముందు క్లాస్లో మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏవి అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏవైతే డిఫరెన్షియేట్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళినట్లయితే so there are certain functions the macronutrients by the macronutrients. First we need to say what are the macronutrients for the growth of the plant, right? One is nitrogen, second one is phosphorus, third one is potassium. Okay, nitrogen, phosphorus, potassium, ఈ 3 న్యూట్రియంట్స్ మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు, 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో అయితే ఇచ్చారు. సో ఇవే కాకుండా ఇంకా త్రీ మోర్ ఫ్రమ్ ది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్. ఓకే, సో నేనైతే మన స్కూల్ టెక్స్ట్ బుక్సే కాకుండా మనకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ దీనికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చి మెగ్నీషియం, సల్ఫర్, కాల్షియం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, MSC. మనకు తెలుసు ఎన్పికే అని మన 8th క్లాస్లో 9th క్లాస్లో ర్యాండమ్గా చదువుతూ ఉంటాం కదా. ఓకే, మనకు ఈ ఎన్పికేనే కాకుండా మనకు ఎంఎస్సి కూడా గుర్తుపెట్టుకోండి కోడ్. ఎం ఫర్ మెగ్నీషియం, ఎస్ ఫర్ సల్ఫర్, సి ఫర్ కాల్షియం. ఓకే, ఇక్కడ ఇమేజెస్ చూడండి. ఇలా ఇమేజెస్ ఎందుకు డ్రా చేశానంటే మనకు నైట్రోజన్ ఇస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది గ్రోయింగ్ ఆఫ్ ది న్యూ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఎరల్ ఫస్ట్. అంటే ఫ్లవరింగ్కి అండ్ న్యూ లీవ్స్ ప్రొడక్షన్కి హెల్ప్ అయ్యే న్యూట్రియంట్ ఏంటంటే నైట్రోజన్. ఓకే, నెక్స్ట్ హియర్ సీ ద రూట్ ఇమేజ్. ద ఫాస్ఫరస్ ఈజ్ హెల్ప్ఫుల్ టు రూట్స్ పెనిట్రేషన్. రూట్స్ పెనిట్రేషన్ అంటే ఏంటి, మనకి రూట్స్ పెనిట్రేషన్ అంటే రూట్స్ గ్రో టువర్డ్స్ ద నాట్ టువర్డ్స్ ద ఇట్ ఈస్ ఆపోజిట్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. సారీ, సో ద రూట్స్ ఆర్ గ్రోస్ towards the gravitational force, opposite to the gravitational force grown stem branches. So ఇవన్నీ కూడా opposite to the gravitational force, but roots goes towards the gravitational force only. That penetration is helpful by the nutrients required in this process is the phosphorus. సో phosphorus లో ఎన్ని పీలు ఉన్నాయండి నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫాస్ఫరస్లో ఎన్ని పీలు ఉన్నాయండి, 1, 2 గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను నెక్స్ట్ టాపిక్లో. నెక్స్ట్ ఈ ఆర్మర్ చూడండి. ఇట్ ఇంక్రీజెస్ ద టేస్ట్, స్మెల్ ఆఫ్ ది ఫ్రూట్ అండ్ కలర్ ఆఫ్ ది ఫ్రూట్. టేస్ట్, స్మెల్, కలర్, సో ఇదంతా ఇంక్రీజ్ చేయడానికి మాత్రం పొటాషియం అనేది అయితే యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ పొటాషియంలో పీ ఉంది, ఫాస్ఫరస్లో కూడా పీ ఉంది. మనం పొటాషియాన్ని నోట్ చేసేటప్పుడు కెమికల్ ఫార్ములా ఏంటంటే కే అని ఐడెంటిఫై చేస్తాం. సో పొటాషియం అనేది చూడండి, పొటాషియం అంటే మళ్ళీ పి అనుకోకండి, పి ఇస్ ద ఫాస్ఫరస్. పొటాషియం అంటే కేనే రాస్తున్నాం. సో పొటాషియం మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే సో ఇట్ ఇంక్రీజెస్ ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్. అంటే మ్యాంగో ఫ్రూట్ కానీ, యాపిల్ ఫ్రూట్ కానీ, గ్రేప్స్ కానీ, బనానాస్ కానీ ఇట్లా ఇంక్రీజ్ వాటి యొక్క టేస్ట్ అనేది దేనికి ఉండాల్సిన టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది దానికి ఉంది కదా. సో ఆ ఫ్లేవర్, ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది దేని వల్ల వస్తుందంటే పొటాషియం వల్ల అయితే వస్తుంది. ఓకే, అండ్ స్మెల్ ఆఫ్ ది ఫ్రూట్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ విచ్ ఫ్రూట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కిచెన్. వై? బికాస్ ద స్మెల్ ప్రొడ్యూసెస్ ఫ్రమ్ దట్ ఫ్రూట్. ఓకే, సో దట్ స్మెల్ ఈజ్ బికాస్ ఆఫ్ ది పొటాషియం. ఓకే, నెక్స్ట్ కలర్ ఆఫ్ ది ఫ్రూట్. టొమాటో ఈజ్ రెడ్ కలర్, యాపిల్ ఈజ్ లైట్ పింక్ కలర్ ఆర్ రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆల్సో గ్రీన్ కలర్. నెక్స్ట్ బ్లాక్ గ్రేప్స్ మనకు పర్పుల్ కలర్లో ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, మంచి మంచి కలర్స్. దట్ కలర్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది పొటాషియం. అండ్ రెసిస్టెంట్ టువర్డ్స్ ద పెస్ట్. పెస్ట్ అంటే ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది హోస్ట్ ప్లాంట్. ఓకే, రెసిస్టెంట్ టువర్డ్స్ ద ప్లాంట్ ఇది ఒక ప్రెడేటర్ లాంటిది. పెస్ట్ అనేది ఒక ఇన్సెక్ట్, అది ఒక ప్రెడేటర్ లాంటిది. సో రెసిస్టెంట్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. రెసిస్టెంట్ పవర్ మీన్స్ రెసిస్టెంట్ అంటే
మనకి ఇమ్యూనిటీ అనమాట. రెసిస్టెంట్ ఇమ్యూనిటీ. దట్ రెసిస్టెంట్ టువర్డ్స్ ద పెస్ట్ ఈజ్ కంట్రోల్డ్ బై ది పొటాషియం. ఇక్కడ చూడండి మనకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రూట్ పెనిట్రేషన్ లో పీ ఉంది కదండి. సో ఫాస్ఫరస్ లో 2 పీలు ఉన్నాయి కాబట్టి పెనిట్రేషన్ అని గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ కూడా మనం పీ అని ఇండికేట్ చేస్తాం కదా. ఇక్కడ రెసిస్టెంట్ టువర్డ్ ద పెస్ట్. ఓకే, ఇది మనకు పెస్ట్ అనేది పొటాషియం కిందకి వస్తుంది. సో దీస్ ఆర్ ది మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ ఆల్సో దేర్ ఫంక్షన్స్. అండ్ హియర్ న్యూ లీవ్స్, న్యూలో ఎన్ ఉంది, నైట్రోజన్ లో కూడా ఎన్ ఉంది. కామన్ గా ఉన్నాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా, చిన్న ట్రిక్ అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనం మళ్ళీ రివైజ్ చేసినట్టు ఉంటుందని మైక్రోన్యూట్రియన్స్ కూడా నోట్ చేశాను. ఇది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బోరాన్, కాపర్, క్లోరిన్ అండ్ ఫెర్రస్, మాంగనీస్, మాలిబ్డినం, నెక్స్ట్ నికెల్, జింక్, MnZ. సో దీస్ ఆర్ ది మైక్రోన్యూట్రియన్స్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే డిఎస్సికి, మోడల్ స్కూల్కి, గురుకులకు కూడా యూజ్ అవుతుంది, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ one.